वस्त्राभरणे भूषितां दास्यामि दास्यामि ब्रह्मलोक जिगीषयः मम कुटुंबानां समस्त मंगलकर कार्यार्थं श्री परमेश्वर प्रीत्यर्थं षोडश महा कन्यादानं तुभ्यमहं संप्रदते नमः। ओम ध्रुवं राजा मध्य प्रदेशे पुलतल क्षेत्रे श्री मल्लिकार्जुन स्वामिनः प्रीत्यर्थं सन्निधौ स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ चंद्रां हिरण्मयीं लघ्यं इन्द्रायं कामस्वं पुरुषाणं अश्वपूर्वां ददमध्यामस्तिनाथ प्रबोधिनीं श्रियं देवीमुपद्वये शीर्भातमसोदिजात वनस्पतिक्षो बिल्वः तस्य फलानि तपसां दुभाजाच्च भाग्या अलक्ष्मीः उपैतमां देवसख कीर्तिमनिनासक प्रायद्धूतोऽस्मितां श्रेष्ठिं कीर्तिबद्धं ददातु मे नित्यपुष्टां गरीषिणी ईश्वरीगं सर्वभूतानां आतरं पद्ममालिनीं आपत्सुजन्तिनि घ्रादिनिक्षेतव समे गृहे निज देवीमादरहं श्रियं वासमे कुले आर्घ्यां पुष्करणीं आर्तिष्ठो आर्घ्यां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां भवावः आर्घ्यां पुष्करणीं मिष्टिं सुवर्णां हेममालिनीं लक्ष्मीं भवावः
तां भवावह जातवेदो लक्ष्मी अनपगामिनी यस्याङ्गिनीसमूतं पुरुषान् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि पूर्णं ददाति हरयो धामेति एकदा हरहरहरति हर हर पार्वती हर हर महादेव शंभो शंकर हर हर नीलाधनानंद
వేదిక మీద ఎవరు కూడా ఎక్కనీయకుండా అందరూ కూడా దయచేసి పోలీసు వాళ్ళతో ఎటువంటి రక్ష కల్పించవలసిన కోరుతాం. వేదిక మీద ఆదిమత్యాం ప్రేతస్య శ్రీపదే పురుషోత్తమస్యాం దత్తదాదావం క్షేత్రాయవస్తో దేవావస్తవిత శ్రేష్ఠరమాయ కర్మణి అజ్ఞాయాయ వీతయే కృణామభ్యదాతయే నిహాత ఏకతాళం అమ్మా వాయిద్యం అడ్డంలో పెడతాను. మా సైడ్కి రండి. మంగళం చెప్పుకోదలసిన విషయం ఏమిటంటే మహాశివరాత్రి జన్మదినం సందర్శించుకొని కడప జిల్లా కమలాపురం నియోజక ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా మన కమలాపురం ఎమ్మెల్యే గారు పుత్త కృష్ణ చైతన్య రెడ్డి గారికి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి సార్ గారికి మరియు యువ నాయకులు లక్ష్మీరెడ్డి అన్న గారికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా మన ఒల్లూరు మండల టీడీపీ అధ్యక్షులు
లేబాకు నాగేశ్వరరెడ్డి అన్న గారు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు కమలాపురం నియోజకవర్గం కడప జిల్లాలో వెలిసిన పొలతల క్షేత్రంలో ఉన్నటువంటి మల్లేశ్వర స్వామి టెంపుల్లో ఎంతో కళ్యాణానికి ప్రభుత్వం తరపు నుండి పట్టు వస్త్రాలు అందజేసినటువంటి మన శాసనసభ సభ్యులు పుత్త చైతన్య రెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలపాలి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా యువ నాయకులు లక్ష్మీరెడ్డి అన్న గారికి కూడా నా అభినందనలు. అదేవిధంగా కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నా అభినందనలు. ఈరోజు మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు. ఇటువంటి రోజున ప్రజలందరూ రాయలసీమ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మల్లేశ్వర స్వామి ఇక్కడ వెలిసినటువంటి అక్కదేవతలు బండయ్య స్వామిని దర్శించుకుంటారు. ఎంతో పుణ్యక్షేత్రమైన ఈ క్షేత్రంలో భక్తులు అందరూ లక్షల కొద్ది వచ్చి ఈ దేవుని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. మరియు కళ్యాణానికి ప్రభుత్వం తరపు నుండి మన పుత్త కృష్ణ చైతన్య రెడ్డి సార్ ఎమ్మెల్యే శాసనసభ సభ్యులు కూడా ఇక్కడ ప్రభుత్వం తరపు నుండి పట్టు వస్త్రాలు సమర్పించి ఇక్కడ అనేకమైన పుణ్యకార్యాల్లో ఆయన పాల్గొనడం జరుగుతుంది. అదే ఇక్కడికి రోడ్లు అయితేనేమి ప్రభుత్వం తరపు నుండి కరెంటు మరియు 24 గంటల కరెంటుతో పాటు ఉచిత నీరు అన్ని విధాల సౌకర్యాలు కల్పించినందుకు కూడా మన ఎమ్మెల్యే సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ఇంకొకటి ఏంటంటే, ఇదే మహాశివరాత్రి పుణ్యక్షేత్రమైనటువంటి సిద్ధవటం మండలం నిత్యపూజ కొనలో భక్తుల కొరకు ఉచిత మజ్జిగను కూడా నేను ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ పొలతల క్షేత్రంలో ఎంతోమంది రాయలసీమ నుండి లక్షల భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు కూడా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటూ, మరియు మన మీడియా మిత్రులకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ వాళ్ళు ఎంతో కోఆపరేషన్ చేసినందుకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ పరమాత్ముని సేవలు ప్రతి ఒక్కరి ప్రజలందరికీ ఆయన యొక్క కృతజ్ఞతలు, ఆయన యొక్క ఆశీర్వాదాలు ప్రజలందరికీ చెందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన రాష్ట్రం ముందుకు పోవాలని, అన్ని విధాలా బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.